చిలుకూరు గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ గౌజు వాళ్ళ తల్లి పోయిన వారము 15వ తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు, చేతికందిన ఎద్దు కరెంట్ షాక్తో చనిపోయింది. చాలా నిస్తేజంగా ఉన్నారు, బాధలో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు ఇవాళ వెంటనే వాళ్ళని పిలిచి మన గోశాలలో పుట్టినటువంటి దూడ ఇప్పుడు పెరిగి కోడలేకగా మారి వ్యవసాయానికి తయారుగా చేయగలిగేటటువంటి చేతికి అందినటువంటి ఎద్దుని మేము వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నాము. వాళ్ళు వ్యవసాయాన్ని దాంతో చేసుకోవాలని, ఈ కష్టం నుంచి బయటికి రావాలని, ఈ ప్రయత్నంలో భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకి తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తూ, ఇది గోమాత సేవగా భావించి వ్యవసాయానికి ఎద్దుని వాడేటటువంటి వాళ్ళకి ఇలాంటి సహాయం మేము చేస్తూనే ఉంటాము. ఇంతకుముందు కూడా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళది కూడా అలాంటి పరిస్థితే. కొన్ని సంవత్సరాల ముందు ఇదే ఒక ఆదర్శంగా చూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బీద వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇది ఒక ఆదర్శకరమైనటువంటి విషయం. రెండు విషయాలు ఇందులో, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్టుగా, అలాగే బీదగా ఉండే రైతుని ఆదుకున్నట్టుగా రెండు భావించి పవిత్రమైనటువంటి ఈ రోజు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.